వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. సాధారణంగా గుడ్లు అంటే అందరికీ ఇష్టంగా తింటూ ఉంటారు. సో అందులో మనం ఎక్కువగా ప్రోటీన్ ఉంటుందని ఇష్టపడి తింటూ ఉంటాం. సో ఎక్కువగా గుడ్లు మనం బాయిలర్ ఎగ్స్ తింటూ ఉంటాం, అలాగే నాటుకోడి కంట్రీ చికెన్ ఎగ్స్ కూడా తింటూ ఉంటాం. కానీ విశాఖ ఆర్గానిక్ మేళాలో ఒక ప్రత్యేక స్టాల్లో దాదాపు 10 రకాల ఎగ్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సాధారణంగా వీటిని మనం ఎక్కడ చూసి ఉండవు. మనకు తెలిసింది వైట్ కలర్ ఆర్ బ్రౌనిష్ కలర్ ఎగ్స్ని మాత్రమే చూస్తుంటాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డిఫరెంట్ కలర్ ఇది చూసారా, ఈ డిఫరెంట్ కలర్ నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. ఇది బ్లూ కలర్లో ఉన్నాయి ఈ ఎగ్స్ అన్నీ కూడా. ఇది విదేశీ కోళ్ళకి చెందిన గుడ్లుగా తెలుస్తోంది. ఇక్కడ దీనికి సంబంధించిన బోర్డు అది కూడా ఏర్పాటు చేశారు. అలాగే పక్కన చూసుకుంటే ఈ లైట్ గ్రీనిష్ కలర్లో కూడా ఈ ఎగ్స్ ఉన్నాయి. ఈ ఎగ్స్ కూడా ఈ విదేశీ కోడికి సంబంధించిన ఎగ్గా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టి ఉంచారు. అలాగే బ్రౌనిష్ కలర్, ప్యూర్ బ్రౌన్ అనమాట. ఇది కాపర్ మ్యారాన్స్ అనే కోడికి సంబంధించిన గుడ్లుగా ఇక్కడ డీటెయిల్స్ పెట్టారు. అలాగే ఇదొక బాతు జాతికి చెందిన ఎగ్స్ ఇవన్నీ కూడా. ఇది కొంచెం లైట్ వైట్ కలర్లో ఉన్నాయి. అలాగే ఇదొక ఫైటింగ్ బ్రీడ్, యాసల్ ఫైటింగ్ బ్రీడ్ అనే కోడికి చెందిన ఈ ఎగ్స్ ఇవన్నీ. అలాగే గునియా ఫౌల్ అనే ఆఫ్రికన్ జాతికి చెందిన ఈ కోడికి సంబంధించిన ఎగ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ఎగ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. సో ఈ స్టాల్కు, ఈ ఆర్గానిక్ మేళకు వచ్చిన వాళ్ళంతా కూడా ఈ డిఫరెంట్ కలర్స్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ని చూసి ఇక్కడ ఆగి దీని వివరాలు అవి తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఈ స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ కలర్స్ ఎక్కడ చూసి ఉండం, సో ఏంటి సార్ వాటి విషయాలు? అసలు అవి షెల్ ఒకటే డిఫరెన్స్ అండి, మిగతాదంతా సేమ్ టు సేమ్. అది ఫస్ట్ వచ్చి బ్లూ ఎగ్స్ మాత్రం చిలీ అండి, చిలీ కంట్రీ ఆరిజిన్ అది. ఆ గ్రీన్ ఎగ్స్ కూడా అమెరికాలో అమెరికానా అనే బ్రీడ్ ఉందండి. ఆ బ్రీడ్ నుంచి ఏస్టర్ అనే బ్రీడ్ని డెవలప్ చేశారండి. ఆ బ్రీడ్ గ్రీన్ ఎగ్స్ పెడుతుందండి. అది మేము జస్ట్ ఈ ఆర్గానిక్ మేళ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ చూపిందామని కస్టమర్స్కి, విజిటర్స్కి మేము తెప్పించడం జరిగిందండి. అది సేల్ కోసం కాదు, జస్ట్ కొన్ని సమ్ ఎగ్స్ తెప్పించాను. ముంబైలో ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా తెప్పించడం జరిగిందండి. అవి మిగతా ఎగ్స్ కూడా అవి కంట్రీ ఎగ్స్ అని అమ్ముతారు, బ్రౌన్ ఎగ్స్. ఆ డిఫరెన్స్ కూడా చూపిద్దామని. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ ఎగ్స్ ఉన్నాయి, ఇవి విదేశీ జాతికి కోడికి సంబంధించినవి? అవునండి. చిలీ కంట్రీ అండి అది. అది అమెరికా దేశానికి చెందినవండి. అవునండి. ఇవి చాక్లెట్ కలర్ వస్తాయి సార్. ఇవి కాపర్ మ్యారెన్స్ అని. ఇవి ఫ్రాన్స్కి చెందినవి, యూరోప్లో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఫ్రాన్స్ ఆరిజిన్ అండి సార్ ఇది. అవి గూస్ అని మన బాతులో ఒక జాతి అండి అది, గూస్ అది. అవి అయితే మన ఫైటింగ్ బీట్, పందెం కోళ్ళు అంటారు కదా, రేపు సంక్రాంతి వస్తుంది అంతా ఆడవాడి. ఆ పందెం కోళ్ళకి సంబంధించినది 70 గ్రామ్స్ వరకు ఉంటుందండి. అది అది నాటుకోడి ఫిమేల్. పందెం కోడిదినో నాటుకోడి పూరి పెట్టలది ఒకేలా ఉంటుంది కాబట్టి పుంజు బొమ్మ పెట్టాం అంతే. అసీల్ ఫైటింగ్ బీట్కి సంబంధించి గుడ్లు పెద్దగా ఉంటాయి సార్. ఇవి అయితే గిన్ని కోడి అండి, గిన్ని కోడి అండి, గిన్ని ఫౌలు. ఇవి రోస్ ఐలాండ్ అని RIR అంటారు సార్. ఈ బ్రీడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. అది మనకి ఇండియాలో చాలా ఎక్కువ దొరుకుతుంది. చాలామంది మనకి బ్రౌన్ ఎగ్స్ అంటే అయ్యే అమ్ముతారు. చాలామంది బ్రౌన్ ఎగ్స్ అంటే నాటుగుడ్లు అనుకుంటారు. బ్రౌన్ ఎగ్స్ వేరే, నాటుగుడ్లు వేరండి. ఆ బ్రీడ్ 300 per annum ఈచ్ బర్డ్ పెడుతుంది. అది కూడా అంటే బ్రౌన్ లేయర్ సార్. అది వైట్ లేయర్ అలా ఉందో అలాగే బ్రౌన్ లేయర్ సార్. అది కూడా 300 up to 280 to 300 వరకు ఎగ్స్ పెడుతుంది per annum ఈచ్ బర్డ్ సార్. ఇక్కడ వచ్చి ఇవి డొక్క సార్. ఇవి డక్ ఎగ్స్ మీ అందరూ మామూలుగా తెలిసింది. ఇప్పుడు కోయిల్ ఎగ్స్ అండి. కోయిల్ ఎగ్స్ అంటే హై న్యూట్రిషన్ క్యాప్సిల్స్ అంటారు అట్లని. ఒక కోయిల్ బర్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 కంట్రీ ఎగ్స్ ఇన్ న్యూట్రిషన్ సార్. మీ గూగుల్లో సెర్చ్ చేస్తే 30 to 40 అప్రాక్సిమేట్లీ 50 వరకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి కోయిల్ ఎగ్స్కి. అవి కంట్రీ ఎగ్స్ అండి, నాటుకోడి గుడ్లు. అవి వచ్చి కడక్నాథ్ ఎగ్స్ అండి. చివరి చాలామంది అపోహ ఉంటుంది, కడక్నాథ్ ఎగ్స్ అంటే లోపల నల్లగా ఉంటుందా, కోడి నల్లగా ఉంటుంది కాబట్టి గుడ్డు కూడా నల్లగా ఉంటుంది అనుకుంటారు. అదేం కాదండి. సేమ్ నాటుకోడి గుడ్డు ఎలా ఉంటుందో కడక్నాథ్ ఎగ్స్ కూడా అలాగే ఉంటుంది. బ్రీడ్ డిఫరెన్స్ తప్ప గుడ్డు సేమ్ అలాగే ఉంటుంది. ఇంకో ప్రధానమైన అపోహ ఏంటంటే కస్టమర్లందరికీ గుడ్డు ఫ్రిడ్జ్లో పెట్టచ్చా లేదా, చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, దుష్ప్రచారం అండి. అది ఫ్రిడ్జ్లో 100% గుడ్డు ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే కోల్డ్ ఫామ్లో కానీ కోడితో కానీ ఆ మేత రెట్టల్లో కానీ అమ్మోనియా ఫామ్ అయినప్పుడు సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా వస్తుందండి. ఆ బ్యాక్టీరియా గుడ్డు మీద కూడా కొంచెం కోడితో పాటు వస్తుంది. అది గుడ్డు మన రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఆ సాల్మోనెల్లా పెరిగిపోయి అది చాలా ప్రమాదకర స్థాయికి మారిపోతుంది. అందుకే గుడ్డు త్వరగా పాడైపోవడం కూడా సాల్మోనెల్లా కారణం. అది ఫ్రిడ్జ్లో పెడితే అది డెవలప్మెంట్ ఆగిపోద్దండి. అది 6 degrees లో టెంపరేచర్ ఉండేటప్పుడు అది
డెవలప్మెంట్ అయిపోద్ది. ఇంకో ముఖ్యమైన కారణం అంటే గుడ్డుకి చెమ్మ అవ్వకూడదండి. గుడ్డుకి పైన లేయర్ సహజంగా కోడి తన పిల్లలు ప్రొడక్ట్ చేసుకోవడానికి గుడ్డుతో పాటు లేయర్ వస్తుంది పైన. ఆ లేయరే దాన్ని ప్రొడక్ట్ చేస్తుంది. ఆ ప్రొడక్ట్ చేసి మనం వాటర్ తడిసినప్పుడు ఆ వాటర్కి ఫంగస్ వచ్చేస్తుంది. అందుకని ఫ్రిడ్జ్లో ఒకసారి గుడ్డు పెట్టిన తర్వాత మనం గుడ్డు తీసుకుని వాడేసుకోవాలి. మళ్ళీ గుడ్లు బయట పెట్టి తన అభిప్రాయం గంట తర్వాత అభిప్రాయం మార్చి మళ్ళీ లోపల పెట్టారనుకోండి, బయట ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత చెమ్మ పడుతుంది కదండి. ఆ చెమ్మ పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకో ఈ లోపు మనకి ఫంగస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది గుడ్డు చెమ్మ అవ్వకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టొచ్చండి, ఒకసారి పెట్టి వాడేసుకోవాలి, మళ్ళీ తీసి పెట్టకూడదు అనమాట. సో ఇప్పుడు మీరు దాదాపు 10 రకాల గుడ్లన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. సో ఇవన్నీ తినేవానండి, తినొచ్చా వీటిని? అన్నీ తినేయండి. మీకు డక్ ఎగ్ మన ప్రాచీనం నుంచి వస్తుంది. కడక్నాథ్ ఎగ్ మన మధ్యప్రదేశ్ ఆరిజిన్ అండి, మన ఇండియన్ ఆరిజిన్ అండి కడక్నాథ్ కూడా. బ్లాక్ చికెన్ కూడా అది నాడు కూడా మనకు తెలిసిందే. కాకపోతే జపనీస్ కూడా మనకి వైల్డ్ జపనీస్ కోయిల్స్ కౌజుబెట్టలో మనకి వైల్డ్ కోయిల్స్ దొరుకుతాయి అడవిలో. కానీ జపాన్ గవర్నమెంట్ జపనీస్ కోయిల్స్ అని వాళ్ళు డెవలప్ చేశారు. వాళ్ళు మనకు వచ్చింది ఈ ఫామ్ బేస్డ్ అండి. ఇది మామూలుగా మన అడవిలో దొరికే కౌజుబెట్టలు తింటే 7 years అండి వైల్డ్ యాక్ట్ ప్రకారం శిక్ష పడుతుంది. చాలా పెద్ద నేరం అండి అది. ఇది జపనీస్ గవర్నమెంట్ డెవలప్ చేసిన బ్రీడ్ అండి ఇది కోయిల్స్ అని. కాబట్టి ఇవి నిర్భేంద్రం తినొచ్చు అండి ఇది. అంటే ఇప్పుడు అవి ఏవైతే ఈ జపనీస్ బ్రీడ్ అని చెప్తున్నారో, సో అవి చాలా చిన్నగా ఉన్నాయి. సో అవి బాయిల్ చేసుకొని తింటారా, లేకపోతే ఎలా బాయిల్ చేస్తేనే న్యూట్రిషన్ ఎక్కువ వస్తుంది దేనికైనా సరే అండి. బాయిల్ చేస్తే టేస్టీగా కూడా సాల్టీగా కూడా ఉంటాయండి. నాటుగుడ్డు కన్నా కూడా అన్ని ఎగ్స్ కన్నా కూడా కోయిల్ ఎగ్స్ టేస్టీగా ఉంటాయి. అంటే జనరల్గా ఎగ్స్ ఆమ్లెట్స్ ఇలా డిఫరెంట్ చేసుకుంటారు కదా, సో వీటిని ఎలా యూజ్ చేస్తారా అని? బాయిల్ చేస్తేనే ఏ ఎగ్ అయినా బాయిల్ చేస్తేనే బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుందండి. అంటే మనకు సార్ ఈ ఎగ్స్ బాయిల్ చేసి తినొచ్చా? తినొచ్చండి, బాయిల్ చేసి తినొచ్చు. ఇంకోటి అంటే ఇవి బయో అవైలబిలిటీ కెపాసిటీ ఎక్కువ అండి కోయిల్ ఎగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాముల ప్రోటీన్ 100 గ్రాముల ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, 100 గ్రాముల ఎగ్ తీసుకున్నాం అనుకోండి, వేరే ఎగ్ అయినా 10 grams ప్రోటీన్ ఉందనుకోండి అనుకుందామండి. అయితే 10 grams ప్రోటీన్కి 10 grams బాడీ అబ్జర్వ్ చేసుకోదండి. 4 grams 5 grams అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ కౌజుబెట్ట గుడ్లలో 100 గ్రాములు మనం తీసుకుంటే కనుక దాదాపు 100 గ్రాములు తీసుకుంటే అందులో 10 గ్రాములు ప్రోటీన్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాదాపు 8 grams వరకు బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే బయో అవైలబిలిటీ కెపాసిటీ, అబ్జర్వేషన్ కెపాసిటీ ఎక్కువ అండి నాటుకోడి గుడ్ల కన్నా కూడా కౌజుబెట్ట గుడ్లకి బాడీ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ. అందుకే పిల్లలు అయితే 10 సంవత్సరాల పిల్లలు అయితే రోజుకు 3 మించి తినకూడదండి. తింటే ప్రోటీన్ ఎక్కువైపోయి స్కిన్ అలర్జీస్ వస్తాయి. అంతే పెద్దవాళ్ళు అయితే 6 వరకు తినొచ్చండి. బాడీ బిల్డర్స్ అయితే 10 వరకు తినొచ్చు. 1 year బేబీలకి అయితే పెట్టకూడదండి. ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల, న్యూట్రిషన్ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని అలర్జీస్ వస్తాయి. జనరల్గా మనం చూసేది నాటుకోడి గుడ్లు, బాయిలర్ కోడి గుడ్లు, అప్పుడప్పుడు ఈ కడక్నాథ్ గుడ్లు చూస్తూ ఉంటాం. సో ఈ రకాల గుడ్లు అన్నీ అంటే ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది, ఎలా తెప్పిస్తారు ఏంటంటే? అంటే మేము ప్రజెంట్ అమ్మేవి ఈ 4 గుడ్లేనండి. డక్ ఎగ్స్, కోయిల్ ఎగ్స్, నాటుకోడి గుడ్లు, కడక్నాథ్ బ్లాక్ చికెన్ ఎగ్. ఈ ఎగ్స్ అన్నీ కూడా జస్ట్ ఈ ఎగ్జిబిషన్ పర్పస్లో డిస్ప్లే కోసం తెప్పించాము అంతేనండి. సో ఎగ్స్ కావాలంటే ఎలా సంప్రదించాలి? మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే పెద్దవాళ్ళతేరు జంక్షన్లో అండి మాది. మా 8886661923 నా ఫోన్ నెంబర్. ఆ నెంబర్లో వాట్సాప్లో ఆర్డర్ పెడితే మేము డోర్ డెలివరీ, ఫ్రీ డెలివరీ సిటీ మొత్తం, విశాఖపట్నం సిటీ మొత్తం ఫ్రీ హోమ్ డెలివరీస్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. సో చూసారుగా ఈ దాదాపు 10 రకాల గుడ్లను అన్నీ కూడా, అంటే విదేశీ జాతులకు చెందిన కోళ్ళకు సంబంధించిన ఎగ్స్ అన్నీ కూడా ఈ ఆర్గానిక్ మేళాలో ఇక్కడ ఏర్పాటు చేయడింది. ముఖ్యంగా ఎక్కువ గుడ్డును తింటే ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయని, దీని ద్వారా హై ప్రోటీన్ గెయిన్ చేయొచ్చని నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా కౌజుపెట్ట గుడ్లు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎందుకంటే చాలామంది వస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు, వీటితో ఫోటోలు తీసుకుంటున్నారు. సో కౌజుపెట్ట గుడ్లో ఉండే ఎంత ప్రోటీన్ ఉంటుంది, దాన్ని వాల్యూ ఎంత ఏంటి అనే విషయాలను కూడా ఇక్కడ వివరించారు. ఇది ఇక్కడ ఎగ్ స్టాల్ యొక్క ప్రత్యేక డీటెయిల్స్. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.